వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల బరిలో ఎవరుండాలి, ఎవరు పోటీ చేయాలనే అంశాలపైన రెండు జాతీయ పార్టీలు అయితేనేమి, అటు బీఆర్ఎస్ అయితేనేమి కసరత్తు చేస్తున్న పరిస్థితి క్రమంలో అమిత్ షా తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఇక్కడున్న క్యాడర్ని యాక్టివేట్ చేస్తూ రాష్ట్ర స్థాయి సమావేశాలు పెడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితిలో అయితే ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. అగ్రనేతలు ఎవరైతే అటు బీజేపీ అటు కాంగ్రెస్లో ఉన్న అగ్రనేతలు తెలంగాణ వేదికగా తెలంగాణలో ఉన్న పార్లమెంటు సెగ్మెంట్స్లో పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికైతే అధిష్టానం తీసుకొస్తుంది. అయితే అగ్రనేతలు ఏ స్థాయిలో స్పందిస్తున్న మాట పక్కన పెడితే ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం మోదీ అమిత్ షా ఇక్కడ పోటీ చేయబోతున్నారు తెలంగాణలో అని చెప్పి ఒకటి చెప్తుంటే, మరోవైపు కాంగ్రెస్ సోనియా గాంధీ గారు కూడా ఇక్కడ పోటీ చేయబోతున్నారు, తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారు అనే అంశాలు, ప్లస్ ఏ పార్లమెంటు సెగ్మెంట్లో వాళ్ళు పోటీ చేయబోతున్నారనే అంశాలు కూడా కొంచెం సర్వేలు చేయించి మరీ అధినేతల ముందు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మోదీ అయితే తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి కానీ, మల్కాజ్గిరి నుంచి కానీ, మహబూబ్నగర్ నుంచి కానీ ఈ 3 పార్లమెంట్లు ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక్కడున్న రాష్ట్ర బీజేపీ కూడా ఈ 3 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్న అంశాలని అధినేత మోదీ దగ్గరికి తీసుకువెళ్ళినట్టుగాను సర్వేలన్నీ కూడా ఇక్కడ బీజేపీ భారీ స్థాయిలో అంటే పెద్ద మెజార్టీతో గెలవబోతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనకి సికింద్రాబాద్ చూసుకుంటే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంటు, అక్కడ బీజేపీ ఎంతో స్ట్రాంగ్గా ఉంది. మరోవైపు మల్కాజ్గిరి కూడా చూసుకుంటే అది మినీ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భిన్న జాతుల వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతుల వారు మల్కాజ్గిరిలో ఎక్కువగా నివాసం ఉంటారు కాబట్టి మోదీ షెరిష్మా కానీ, బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ అక్కడ బాగా బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మల్కాజ్గిరి కూడా భారీ మెజార్టీతో మోదీ గెలిచే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర అధిష్టానం భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారి ముందు కూడా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఇంకో స్థానం మహబూబ్నగర్లో కూడా పార్టీ ఎంతో బలంగా ఉంది. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు కూడా మోదీ గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి పోటీ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్స్ అయితే ఏఐసిసి అయితే ఆమె ముందుంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే సోనియా గాంధీ తెలంగాణలో ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి సర్వేలు చెప్తున్న అంశాలు ఏంటంటే కరీంనగర్ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, మెదక్ ఒకటి. మెదక్కి కాంగ్రెస్కి చాలా అంటే గాంధీ కుటుంబానికి ఎన్నో అనుబంధాలు ఉన్న మెదక్ డిస్టిక్ అనమాట. మెదక్లో ఇందిరాగాంధీ గారు పోటీ చేశారు, భారీ మెజార్టీతో ఆమె గెలిచారు. దాదాపు 2 లక్షల చిల్లర రాయబలేరితో పాటు మెదక్ నుంచి పోటీ చేసిన ఇందిరాగాంధీ గారు మెదక్లో దాదాపు 2 లక్షల మెజార్టీతో గెలిచిన స్థానం అది ఎంపీ స్థానం అనమాట. ఇక్కడి నుంచి సోనియా గాంధీ గారిని బరిలో దించాలనేది ఒకటైతే, కరీంనగర్ నుంచి కూడా ఆమె బరిలో ఉండబోతున్నారు. కరీంనగర్లో కూడా ఏదైతే మొదట తెలంగాణ ఇస్తానన్నది ఆ గడ్డపై నుంచే, కరీంనగర్ గడ్డ మీద నుంచే ఆమె అనౌన్స్ చేశారని చెప్పి ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇంకోటి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బలంగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా మల్కాజ్గిరి నుంచే ఆయన పోటీ చేసి గెలుపొంది భారీ మెజార్టీతో అక్కడున్న ప్రాంత వాసులకి అక్కడ రేవంత్ రెడ్డి చరిస్మా కూడా బాగా నడుస్తుంది. మరోవైపు బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా పోటీలోకి దించాలి, తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు అమిత్ షా గారు. ఇప్పటికే అనేక సుడిగాలు పర్యటనలు చేసి ఇక్కడున్న క్యాడర్ని పటిష్టం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి సమావేశాలు పెట్టి క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నారు. దాదాపు 17 పార్లమెంట్ సెగ్మెంట్స్లో డబుల్ డిజిట్స్తో మేము గెలవబోతున్నాం అని చెప్పి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తున్న క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుండా 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానాలు పెద్ద ఎత్తున కొట్టాలి, దాదాపు 17 స్థానాల్లో బలంగా పోటీ చేయాలి, డబుల్ డిజిట్తో ఇక్కడ నుంచి మనం బీజేపీని గెలిపించుకోవాలని చెప్పి బీజేపీ అధిష్టానం పిలుపునిస్తున్న క్రమంలో ఈరోజు అమిత్ షా తెలంగాణలో పర్యటించున్నారు. కొంగర్ కణాల్లో ఆయన రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర స్థాయి సమావేశం రంగారెడ్డి జిల్లా మొత్తం అక్కడ కాషాయం జెండా ఇప్పుడు రెపరెపలాడుతుంది. కాషాయం ఫ్లెక్సీలతో అమిత్ షాకి పెద్ద ఎత్తున రాష్ట్ర బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలుకుతున్న క్రమంలో ఇప్పుడు కొంగర్ కణాల్లో
రాష్ట్ర స్థాయి సమావేశం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి సీట్లు కేటాయించాలి, ఇప్పటికే సీనియర్స్కి ఎంపీ స్థానాలు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశాలను చాలా క్లారిటీగా వచ్చింది. ఇంకా మిగతా ఉన్న స్థానాల్లో ఎవరిని పోటీ చేయించి గెలుపు గుర్రాలని ఎవరిని బరిలోకి దించితే అటు కాంగ్రెస్కి ఇటు బీఆర్ఎస్కి గట్టి పోటీని ఇవ్వగలరు అనే అంశాలపైన ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు పూర్తి స్థాయిలో బీజేపీని పటిష్టం చేసే విధంగా తెలంగాణలో అమిత్ షా పావులు కదుపుతున్న క్రమంలో మరోవైపు మోదీ, సోనియా, అమిత్ షా తెలంగాణ పార్లమెంట్ సెగ్మెంట్ల వేదికగా బరిలో దిగబోతున్నారనే అంశం ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి.